ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీ కన్నవాళ్ల గురించి, నీ పుట్టుక గురించి నిజం నీకు తెలిసిన రోజు నువ్వు తట్టుకొని నిలబడగలగాలని దేవుణ్ణి కోరడం తప్ప ఇంకేం చేయలేనంజు. చిత్ర విచిత్ర గుప్తా పౌర్ణమి నాడు తన మదిలో ఎటువంటి ఆలోచన మెదిలినా సరే తాను ఏదో ఒక శరీరంలోకి ప్రవేశించి నీతో వచ్చుటకు ఖచ్చితంగా ఆస్కారం ఉండదు. తన మదిలో ఏ ఆలోచన కలగకుండా నీవే చూసుకొనవలెను. బాలిక, నీ పిల్ల పిచ్చుకలు ఎప్పుడూ ఇటుల ఆటలాడుటయేనా, లేక చదువు సంధ్యలపై ధ్యాస పెట్టుడు ఏమైనా ఉన్నదా? బాలిక, బాలిక, ఓ బాలిక, చెప్పండి గుప్తా గారు. ఏమిటి ఆ పరధ్యానము? అంతటి ఆనందాన్ని, నిలువెత్తు బంగారాన్ని వాళ్ళకి ఎలా వదులుకోవాలనిపించింది గుప్తా గారు. అంజు లేని జీవితాన్ని ఊహించుకోవడానికి ఇంత కష్టంగా ఉంది. అలాంటిది వాళ్ళు కన్న కూతుర్ని ఎలా దూరం చేసుకోగలిగారు? పెంచే ఉద్దేశం లేనప్పుడు కనడం ఎందుకు? కానీ అనాథని చేయడం ఎందుకు? ఎవరు మోసం చేశారన్నా తట్టుకోవచ్చేమో, కానీ కన్న తల్లి మోసం చేసిందనే నిజాన్ని తట్టుకొని నిలబడటం చాలా కష్టం గుప్తా గారు. నీ కథ, ఆ పిల్ల పిచ్చుక కథ ఒకటి కాదు బాలిక. తలరాతలు ఒకటే కదా గుప్తా గారు. ఇద్దరం కన్న వాళ్ళకి దూరం అయ్యాం. తెలియని వయసులో అనాథలయ్యాం. అప్పటికి ఇప్పటికీ ఏం మారింది? ఏమి మారినదో, మీ ఇద్దరి కథలు ఎందులకు వేరో నీకు నిజము తెలిసిన రోజున అర్థమగును. అంజలి కన్న వాళ్ళ గురించి కనిపెట్టమని నేను డైరీలో రాసింది మా ఆయన చదివారు గుప్తా గారు. ఆయన ఖచ్చితంగా కనిపెట్టేస్తారు. ఆ నిజము నిన్ను నిలకడగా ఉండనివ్వదు బాలిక. నీవు భరించలేవు. అయినా సరే నా కూతుర్ని నేను అబద్ధాలతో పెంచాలనుకోవడం లేదు గుప్తా గారు. నా కూతురికి నిజం తెలియాలి. కష్టమైనా సరే ఆ నిజం తెలియాలి. నా అంజుకి అన్నింటినీ తట్టుకొని నిలబడే శక్తి ఉందని నేను నమ్ముతున్నాను. ఆ పిల్ల పిచ్చుకను కన్న వాళ్లకు స్వార్థముతో కళ్ళు మూతలు పడినవి బాలిక. మీకు అంజు పేరెంట్స్ గురించి తెలుసు కదా గుప్తా గారు. ఈ ఒక్కటైనా నాకు చెప్పండి గుప్తా గారు. కన్న బిడ్డని వద్దనుకుని వదిలేసి వెళ్లిపోయిన కసాయి వాళ్ళెవరో నేను చూడాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.